బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షించదగిన విషయమని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో తనతో పాటు మరొక ప్రధాన అర్చకుడు గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. ప్రశాంత చిత్తంతో స్వామివారి సేవలు చేసుకునే భాగ్యాన్ని కల్పించడానికి తమకు సాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. గత ప్రభుత్వంలో తమపై అక్రమ కేసులు పెట్టారు. వాటి వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతి లేదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో తనతో పాటు మరొక అర్చకుడు కూడా గత 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆయన ఆవేదనని ఎక్స్లో ట్వీట్ చేశారు. అయితే ప్రశాంత చిత్తంతో స్వామివారికి సేవలు చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని కూడా తమకి సాయం చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని విన్నవించారు. అయితే ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని, దాన్ని హర్షించదగిన విషయమని కూడా టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ దామోదర్, టీటీడీ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రమణ దీక్షితులు ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకు ట్వీట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ముందు ఆయన ధర్మారెడ్డి గురించి ఒక సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు వైరల్ కావడంతో ఏదైతే రమణ దీక్షితుల మీద కేసులు కూడా నమోదయ్యాయి. హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు కూడా కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంతకు మునుపు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య కాలంలో రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించి ఆయనకు గౌరవ వేతనం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఆయన అనేక విమర్శలు చేశాడు. దీంతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అప్పట్లో ఉన్న అధికారులను విమర్శించాడు. బాహటంగా వైసీపీకి మద్దతు పలికాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడని భావించినప్పటికీ ఆయనకి ఎలాంటి ప్రధాన అర్చకుడు పదవి ఇవ్వకపోవడంతో పాటు అటు నుంచి ఆయన కేవలం ఆగమ సలహాదారుగా నియమించారు. ఈ మధ్య కాలంలో ధర్మారెడ్డి ఏదైతే రమణ దీక్షితుల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. ఈ వివాదంలో చివరకు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా రమణ దీక్షితులకు లభించలేదు. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఆయన సోషల్ మీడియా ద్వారానే ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన మీద 2 కేసులు హైకోర్టుకు తిరుగుతున్నానంటూ కూడా తెలియజెప్పడం ఈ రోజు చేసిన ట్వీట్ లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఏదైతే తమను సేవకు చేసే దేవుడి సేవకు అనుకూలంగా తమకు నిర్ణయాలు ఉండాలంటూ ఆయన తన ట్వీట్ లో ప్రకటించాడు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.